జూబ్లీహిల్స్ గెలుపుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు రేవంత్ రెడ్డి. 50% మంది ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. ఈ ఫలితాలతోనైనా బీజేపీ బీఆర్ఎస్ నేతలు మారాలని సూచించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దామని, రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరి పాత్ర వాళ్ళం పోషిద్దామని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక స్థానిక ఎన్నికలపై ఈ నెల 17న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పై మరింత బాధ్యత పెంచిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నవీన్ యాదవ్ గెలుపొందిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు సీఎం. అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్ ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం పెరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పిచ్చారని చెప్పారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో, అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. కాంగ్రెస్ ఎప్పుడూ గెలుపుతో పొంగిపోదు, ఓటమితో కుంగిపోదన్నారు సీఎం రేవంత్. ప్రజల తరపున నిలబడడం, పోరాడడమే తక్షణ కర్తవ్యమని చెప్పారు. హైదరాబాద్ను సమస్యల రహితంగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలకు ప్రజలు ఆశీర్వాదం అందించారని చెప్పారు. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు. కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, ప్రభుత్వంలో ఉంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు. పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం, ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి చెందింది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉందని, చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దామని, ఈ 2 ఏళ్లు అభివృద్ధికి సహకరించాలని కోరారు రేవంత్ రెడ్డి. కేంద్రం నుంచి నిధులు రాకుండా సహాయ నిరాకరణ చేస్తుందే కిషన్ రెడ్డి అని ఆరోపించారు. ఈ తీర్పు భూకంపానికి ముందు వచ్చే ప్రకంపనగా చూస్తామని చెప్పారు. రాజకీయాలు మాని రాష్ట్రాభివృద్ధికి బీజేపీ సహకరించాలన్నారు. సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం, ప్రతి క్షణం అడ్డు తగిలి వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ, ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు. అంటే ఆనాడు కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో 25% మాత్రమే వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ జప్తు అయిపోయింది. దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అసూయ తగ్గించుకోవాలని ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీష్ రావుకు సూచిస్తున్నానన్నారు రేవంత్. అధికారం పోయినా కేటీఆర్ లో అహంకారం పోలేదన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్ కు ఒక సూచన చేయదలుచుకున్నా. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది. ఫేక్ న్యూస్లు, ఫేక్ సర్వేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఫేక్ న్యూస్లు రాయించి, ఫేక్ సర్వేలు చేయించి కేటీఆర్ భ్రమలో బతికారని చెప్పారు. ఇకనైనా బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారాలు బంద్ చేయాలన్నారు. ఫేక్ ప్రతిదీ నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడిండు, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు. అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వే నమ్మి పెయిడ్ ఆర్టికల్స్ కోసము, పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దృక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతెల్లమైనప్పుడు వచ్చే సమస్యలను కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి. కేసీఆర్ పై స్పందించారు రేవంత్. క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ గురించి మాట్లాడడం మంచిది కాదన్నారు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక మాట్లాడతానని చెప్పారు. వచ్చే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ దే అధికారమన్నారు రేవంత్. మార్పు చూపిస్తామని చెప్పారు. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు. వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని
విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారి క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము. మనమందరం కష్టపడతాం. మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఈ నెల 17న కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తామని చెప్పారు. మంత్రుల అభిప్రాయం తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం.